రైతులెవరూ అధైర్యపడొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకు అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని మల్లికార్జున రైస్ మిల్ ఆయన తనిఖీ చేశారు. రైస్ మిల్లోని గోదాములు పరిశీలించి సివిల్ సప్లై అధికారులను ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారంతో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రైతులకు ముఖ్యంగా ఆరేరు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరెవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకు అండగా ఉంటుందనే భరోసా కల్పిస్తున్నాం. ప్రతిపక్షాలు లేనిపోని అబద్ధ ప్రచారంతో ఇలా రోడ్లు ఎక్కుతున్నారు. గత సంవత్సరం కొనుగోలు చేసినటువంటి యాసంగి వడ్లే ఇప్పటికీ గోదాంలో పెండింగ్ ఉండడం వల్ల, గోదాంలలో స్టాక్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ అన్లోడ్ చేసుకోవడానికి వీలు లేకపోవడంతో కొంత అసౌకర్యం కలిగిన మాట వాస్తవం. అయినా రోజు అక్కడ కలెక్టర్ తోటి కానీ జేసీ గారితో మాట్లాడి ఎక్కడికక్కడ లారీలు పంపి ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అయినా కానీ ఇవాళ ప్రతిపక్షాలు దుష్ప్రచారంతో రైతులను ఇబ్బంది పెట్టే పని చేస్తున్నట్టుగా కొంత కానొస్తుంది. ఇప్పటికీ మేము 5-6 మిల్లులు తిరిగినాం. ఇక్కడ ఆలేరులో కూడా పెద్ద మిల్లు, తెలంగాణలోనే ఉమ్మడి నల్గొండలో ఎక్కువ ప్యాడీ దించుకున్నటువంటి ఇక్కడ మల్లికార్జున రైస్ మిల్లు కూడా సందర్శించడం, వాళ్లకు మించిన భారంగా వాళ్ళ టార్గెట్ కంటే ఎక్కువ కూడా డబుల్ టార్గెట్ ఇచ్చి ఇలా డిఎంఓ అదేవిధంగా డిఎస్ఓ గారు ఇద్దరిని పిలిచి ఇంకా ఇక్కడ 70-80 లారీలు దించమన్నాం. గత ప్రభుత్వంలో జూన్ 30 తారీఖు దాకా ప్యాడీ సేకరిస్తే మేము ఒక నెల ముందే ప్యాడీ సేకరించి ఇప్పటికీ 25 లక్షల టన్నులు కొన్నాం. ఇంకొక 10 లక్షల టన్నులే ఉంది. గత ప్రభుత్వంలో ఈ 200 లారీలు తిరిగితే ఇలా 550 లారీలతోటి రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరిస్తున్నాం. ఏ ఒక్క రైతు కూడా మీరు అధైర్యపడద్దు. ఎక్కడైనా అకాల వర్షాల వల్ల కొంత నష్టపోతే మెలుకొచ్చినా ధాన్యం తడిచిన మిర్లలకు మేము చెప్పినాం. ప్రతి రైతు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పినాం. తెలంగాణ రైతులకు ముఖ్యంగా ఆరేరు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరెవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకు అండగా ఉంటుందనే భరోసా. కరీంనగర్ జిల్లా కాలువ శ్రీరాంపురం మండలంలోని వెన్నంపల్లి, మంగపేట, కూనారం గ్రామాల్లోని సొసైటీ, ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సందర్శించారు. గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. లారీల కొరత లేకుండా చూస్తామని తెలిపారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ అధైర్యపడవద్దని ఎమ్మెల్యే విజయ రమణారావు హామీ ఇచ్చారు. పులివర్తి నానికి ఎలాంటి గాయాలు కాలేదని, గాయపడినట్లు నటిస్తూ చికిత్స పొందుతున్నారని ఆర్సీపురం జెడ్పీటీసీ ఢిల్లీ రాణి అన్నారు. వైసీపీ వాహనాలపై టీడీపీ వాళ్లే ధ్వంసం చేశారని ఆమె ఆరోపించారు. మీడియాలో తమపై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వాళ్లతో తమకు వ్యక్తిగత కక్షలు లేవని ఢిల్లీ రాణి తెలిపారు. మరోవైపు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నాని కుట్ర రాజకీయాలు చేస్తున్నారని కూచివారిపల్లి మాజీ సర్పంచ్ లక్ష్మి ఆరోపించారు. ముందుగా తమ గ్రామంలో టీడీపీ వాళ్లే దాడి చేశారంటూ లక్ష్మి ఆరోపిస్తున్నారు. మీడియా మిత్రులకి అందరికీ ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఎంతసేపు టీడీపీ నాయకులు పులివర్తి నాని గారు, సుధారెడ్డి గారు ఎంతసేపు మా మీద దాడి చేసినారు, భానుకుమార్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులందరూ మా మీద దాడి చేసినారు అనేసి పదే పదే చెప్తూనే ఉన్నారు. దాడి చేసినారన్నారు కదా, ఎవరిపైన మొదటిసారిగా దాడి చేశారో అందరూ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మేము వాస్తవాలు తెలియజేయడానికే ఈరోజు ఇక్కడికి వచ్చినాము. ఈరోజు
మేము వాస్తవంగా ఏం చెప్తున్నామంటే ఫస్ట్ దాడి చేసినప్పుడు ఎవరు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడారో అనేది కూడా నేను తెలియజేయాలి మీడియా వాళ్ళకి. ఫస్ట్ ఆర్డీఓ ఆఫీస్లో నామినేషన్ వేసే రోజు ఎమ్మెల్యే గారి కారు మీదకే టీడీపీ నాయకులందరూ అనుచరులు వాళ్ళందరూ నాని వాళ్ళ అనుచరులందరూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కారుపైకే రాళ్ళ దాడి చేశారు. తర్వాత మళ్ళీ ఒక మా మండలంలోనే ఒక ఏజెంట్గా కూర్చున్న వైసీపీ నాయకుడి పైన నాయకులందరూ ఆడ నాయుడు వర్గానికి చెందిన వాళ్ళందరూ ఆ అబ్బాయి ఏజెంట్గా కూర్చున్నాడు అనేసి అని ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది. అదే రోజు ఎలక్షన్ రోజు కూచేవారిపల్లిలో చంద్రశేఖర్ రెడ్డి అనే ఆయన సర్పంచ్ అక్కడ వాళ్ళ విలేజ్ని వాళ్ళ కుటుంబాన్ని దగ్ధం చేసినారు. ఆడ వాళ్ళ వాహనాన్ని కాల్చేసినారు, వాళ్ళ ఆస్తిని నష్టం చేశారు. వాళ్ళ తర్వాత వచ్చి మన మోహిత్ రెడ్డి గారిని అతని మీదకి ఆడుండే అనుచరులందరూ ఆయన మీదకి ఒకేసారి దాడి చేయడానికి వచ్చారు.